ఆత్మహత్యకు ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి తెలుసా? గిల్ట్ అండ్ షేమ్. అంటే మనం చేసిన తప్పు బయటపడిపోయినప్పుడు, మనం చేసిన పాపం బయటపడిపోయినప్పుడు గిల్టీ కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. 10 మంది ముందు మన ముఖం చూపించలేమండి. వీడు ఇలాంటి వాడా, నీ ఎలాంటి భయంకరమైన పాపం చేశాడా అని ప్రజలు అనుకుంటారేమో అని చెప్పి ఆ గిల్టీ కాన్షియస్నెస్ని జయించలేక చాలామంది ఆ షేమ్కి ఆత్మహత్య చేసేసుకుంటారండి. చాలామంది ఆ నేరం బయటపడిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. బైబిల్ గ్రంథంలో యూదా ఇస్కరియోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యేసు ప్రభుని ఆయన 30 వెండి నాణేలకు అమ్మేశాడండి. గెత్సేమనే తోటలో ప్రభు ఉన్నప్పుడు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు ఏంటి తెలుసా? కపటంతో పెట్టుకున్న ముద్దు, ప్రేమతో పెట్టుకున్న ముద్దు కాదు. ఎప్పుడైతే యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని అప్పగించిన తర్వాత యేసు ప్రభు అనే కొడాలతో కొడుతున్నప్పుడు, సిలువ వేస్తున్నప్పుడు చాలా అపరాధ భావంతో నింపబడ్డాడు. గిల్టీ కాన్షియన్స్ వచ్చేసింది. నిరపరాధి యొక్క రక్తాన్ని చిందించిన కారణం అయ్యాను కాబట్టి యూదా ఇస్కరియోతు ఉరి పెట్టుకుని చనిపోయాడని దేవుని నాకు తెలుస్తుంది. అందరూ బట్టి సమ్ టైమ్స్ మన జీవితంలో గిల్టీ కాన్షియస్నెస్ ఉందా? ఈరోజు నీ గిల్ట్ అంతా కూడా యేసు ప్రభు రక్తంలో కడిగివేయబడుతుంది. నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నీ యొక్క పరిశుద్ధ రక్తం చేత నన్ను క్షమించంటే ప్రభు నేను క్షమించి ఆ యొక్క డిప్రెషన్ నుంచి, ఆ గిల్టీ కాన్షియస్ నుంచి దేవుడు విడుదల చేస్తారు. క్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి, ప్రతి దోషం నుంచి, ప్రతి గిల్ట్ నుంచి మనల్ని కడిగి వేస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను.